కాకర్ల వెంకటరామిరెడ్డి ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి కమెంట్స్. ఉగాది నాటికి పీఆర్సీ ఐఆర్పై ప్రకటన చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం. ఉద్యోగులను పూచిక పుల్లలాగా చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులనైతే బాత్రూంల దగ్గర కాపలా పెడుతున్నారు. ఉద్యోగులు మరీ అంత నీచంగా కనపడుతున్నారా? ఎన్నికలకు ముందు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వాల్సిన 4 డిఏలను పెండింగ్ లో పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన నెలకే ఐఆర్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ ని కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికీ కమిషన్ నియమించకపోతే ఇక ఎప్పటికి నియమిస్తారు? ఉద్యోగులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? సంక్రాంతికి ఇస్తామన్న డిఏ కూడా చాలా మందికి పడలేదు. పోరాడక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇలాగే ఉంటే మరింత అనగదొక్కపడతాం, మరింత అన్యాయానికి గురవుతాం తప్ప మనకు మంచి జరగదు. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచకపోతే మనం మరింత నష్టపోతాం. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఉద్యోగులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వానికి చివరి అవకాశంగా ఉగాదికి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదైతే చెప్పిందో అవన్నీ ఉగాదికి కనీసం ఉగాది నాటికి ఐఆర్ ప్రకటించకపోతే ఉగాది తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ముందుగా అనంతపురం నుంచి మొదలుకొని అన్ని జిల్లాలు కలిపి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, జిల్లా స్థాయి నిరసనలు తెలిపి అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో విజయవాడలో మహాధర్నా ఏర్పాటు చేసి ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం మొదలు పెడతాం. పోరాడాల్సిన సమయం వచ్చింది, పోరాటం మొదలు పెడుతున్నామని చెప్పడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల చూసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏదైతే హామీలు ఇచ్చినా హామీలు అమలు చేయాలి. ముఖ్యంగా ఉగాది నాటికి పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించకపోతే ఏప్రిల్ నుంచి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజెప్పడానికి సమావేశం. ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఎదురు చూసినాం, ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు కాబట్టి మనందరం కలిసి పోరాడితేనే సాధించుకోగలుగుతాం. సంఘాలుగా కాకుండా మేము గతంలో పీఆర్సీలు అన్యాయం జరిగినప్పుడు ఏ రకంగా అయితే అందరం కలిసి పోరాడినామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడడానికి కూడా మేము సిద్ధం. మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ నాయకత్వం తీసుకుంటే వాళ్ళ నాయకత్వంలో మేము వెనక నడిచి వాళ్ళకు సహకరించి పోరాటాన్ని ముందుకు తీసుకురావడానికైనా మేము సిద్ధం. కాబట్టి నాయకులు ముందుకు వచ్చిన రాకపోయినా ఉద్యోగులందరూ ఆలోచించి మేము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఉగాదికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. అనంతపురంలో ఏప్రిల్లో అనంతపురం నుంచి ఈ జిల్లా స్థాయి నిరసన కార్యక్రమం మొదలు పెడతామని తెలియజేసుకుంటున్నా. దీనికి అందరూ ఉద్యోగులందరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.